సో కమింగ్ నెక్స్ట్ టాపిక్ వచ్చి మెసెంజర్ ఆర్ఎన్ఏ. సో మెసెంజర్ ఆర్ఎన్ఏని ఏది ప్రొడ్యూస్ చేస్తుంది? సో ఏ ప్రాసెస్ ద్వారా మెసెంజర్ ఆర్ఎన్ఏ వస్తుంది? ట్రాన్స్క్రిప్షన్ అనే ప్రాసెస్ ద్వారా మెసెంజర్ ఆర్ఎన్ఏ వస్తుంది. సో మనకి ట్రాన్స్క్రిప్షన్ లో ప్యూర్ ఎంఆర్ఎన్ఏ ప్రొడ్యూస్ అవ్వదు, హెచ్ఎన్ఆర్ఎన్ఏ ప్రొడ్యూస్ అవుతుంది, హెట్రోజీనస్ ఆర్ఎన్ఏ. సో మనకి దాన్ని ప్రాసెస్ చేశాక ఆ ప్రాసెసింగ్ నే మనం ఏమంటామంటే స్ప్లైసింగ్ అంటాం. అంటే స్ప్లైసింగ్ అంటే ఇంట్రాన్స్ ఎక్స్ట్రాన్స్ ఉంటాయి అన్నమాట. సో ఇంట్రాన్స్ తీసేసి ఎక్స్ట్రాన్స్ జాయిన్ చేసి అప్పుడు త్రూ న్యూక్లియోపోర్ ద్వారా ఈ ఎంఆర్ఎన్ఏని ప్రాసెస్డ్ అయిన ఎంఆర్ఎన్ఏని బయటికి పంపిస్తుంది. సో ఈ ప్రాసెస్ ని మనం ట్రాన్స్క్రిప్షన్ అంటాం. ట్రాన్స్లేషన్ అంటే ఏంటంటే ఈ ఎంఆర్ఎన్ఏ మళ్ళీ ఆర్ఆర్ఎన్ఏ రైబోజోమల్ ఆర్ఎన్ఏ ద్వారా రైబోజోమల్ ఆర్ఎన్ఏ ఈ ఎంఆర్ఎన్ఏని రీడ్ చేస్తుంది. రీడ్ చేసి ఆ కోడ్ తగ్గట్టు మనకి అమినో యాసిడ్స్ ని తీసుకొస్తుంది. దాన్ని మనం ట్రాన్స్లేషన్ అంటాం. సో ఫైనల్ గా మనకి ప్రోటీన్స్ బిల్డప్ అవుతాయి. దీన్ని మొత్తం సెంట్రల్ డాగ్మా అంటాం. ఇప్పుడు ఫస్ట్ ఎంఆర్ఎన్ఏ. మెసెంజర్ ఆర్ఎన్ఏ అంటే డిఎన్ఏలో ఉండే కోడింగ్ ని, అది డిఎన్ఏ బయటికి రాలేదు కాబట్టి త్రూ సమ్ మెసెంజర్ ద్వారా దాని కోడ్ ని బయటికి పంపించింది. ఇక్కడ దాకా క్లియర్ గా ఉందా? yes ma'am. ఓకే రైట్. మనకి ఇట్ ఈస్ ద ఆర్ఎన్ఏ అంటే ఇట్ ఈస్ ద రైబోన్యూక్లిక్ యాసిడ్ దట్ క్యారీస్ ద మెసేజ్ ఫ్రమ్ డిఎన్ఏ. డిఎన్ఏ నుంచి దాని యొక్క ఇన్ఫర్మేషన్ ని మెసేజ్ ద్వారా క్యారీ చేసి ఫైనల్ ప్రోడక్ట్ ఏంటి? ప్రోటీన్ సింథసిస్. ప్రోటీన్ సింథసిస్ ఎలా జరుగుతుంది? అమినో యాసిడ్ సీక్వెన్సింగ్ ద్వారా. ఆ అమినో యాసిడ్ సీక్వెన్సింగే మనకి ప్రైమరీ స్ట్రక్చర్. ప్రోటీన్ కి ప్రైమరీ స్ట్రక్చర్ అదే. ఆ ప్రైమరీ స్ట్రక్చర్ ని బిల్డప్ చేస్తుంది. మనకి సీక్వెన్స్ ఆఫ్ అమినో యాసిడ్ ని బట్టే మనకి ప్రోటీన్ యొక్క నేచర్ ఉంటుంది. ఒక్క అమినో యాసిడ్ మధ్యలో మిస్ అయినా ఆ ప్రోటీన్ నేచర్ ఉండదు దానికి. సో అమినో యాసిడ్ సీక్వెన్సింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇట్ రిప్రజెంట్స్ అబౌట్ 5 to 10% ఆఫ్ టోటల్ ఆర్ఎన్ఏ ఆఫ్ ద సెల్. సో ఎంఆర్ఎన్ఏ వచ్చి టోటల్ ఆర్ఎన్ఏలో 5 to 10%. సో ఇట్ క్యారీస్ ద జెనెటిక్ ఇన్ఫర్మేషన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ట్రిప్లెట్ కోడాన్. మనకి అన్ని ఇప్పుడు ఒక అమినో యాసిడ్ కి కోడ్ ఏంటంటే ట్రిప్లెట్ కోడాన్. అంటే 3 న్యూక్లియోటైడ్స్ కలిసి కోడాన్ ని ఫామ్ చేస్తుంది. అది ఒక అమినో యాసిడ్ కి కోడ్ చేస్తుంది. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ పిక్చర్ చూస్తే ఇది a structure of typical human protein coding mRNA including the untranslated regions. సో ఈ రీజియన్ లో ప్రతిదీ ట్రాన్స్లేట్ అవ్వదు, కొన్ని అన్వాంటెడ్ థింగ్స్ కూడా ఉంటాయి. సో యూటీఆర్ అంటే అన్ట్రాన్స్లేటెడ్ రీజియన్ అని అర్థం. ఇప్పుడు ఇక్కడ 5', ఇప్పుడు ఇక్కడ 3'. ఓకే, ఎప్పుడు కూడా కోడింగ్ ఏ డైరెక్షన్ లో జరగద్ది? పాలిమరైజేషన్ కానీ ట్రాన్స్క్రిప్షన్ కానీ ఏ డైరెక్షన్ లో జరగద్ది? 5' to 3'. సూపర్. టెంప్లెట్ ఏ కోడింగ్ ఏ డైరెక్షన్ లో ఉంటుంది? అప్పుడు టెంప్లెట్ 3' to 5'. సూపర్, ఇది మర్చిపోకూడదు అప్పుడు. సో ఇప్పుడు ఏంటంటే ఇది ఎంఆర్ఎన్ఏని స్ప్లైసింగ్ చేసేసారు. దీన్ని క్యాపింగ్ అంటాం, దీన్ని టైలింగ్ అంటాం. అంటే క్యాప్ టైల్ పెట్టి దాన్ని లాక్ చేసేసాం. సో ఇది వచ్చి అన్ట్రాన్స్లేటెడ్ రీజన్, ఇది వచ్చి ట్రాన్స్లేటెడ్ రీజన్. సో ఇది స్టార్టింగ్ పాయింట్, ఇది స్టాపింగ్ పాయింట్. ఎప్పుడు కూడా 5' to 3' ఉంటుంది. సో ఇప్పుడు ఇది దీని టెంప్లెట్ వచ్చి 3' to 5' ఉండేది డిఎన్ఏలో. నెక్స్ట్ సేమ్ అదే పిక్చర్, క్యాపింగ్ టైలింగ్. సో అన్ట్రాన్స్లేటెడ్ రీజన్ ఇక్కడ, కోడింగ్ సీక్వెన్స్ ఇది. సో స్టార్ట్ టు స్టాప్. ఇక్కడ కూడా అన్ట్రాన్స్లేటెడ్ రీజన్స్ ఉన్నాయి. సో ఎంఆర్ఎన్ఏ ఇస్ ఎ సింగిల్ స్ట్రాండెడ్, డబుల్ స్ట్రాండెడ్ కాదు, సింగిల్ స్ట్రాండెడ్ పాలీన్యూక్లియోటైడ్ చైన్. ఇందులో థైమిన్ కి బదులు యురాసిల్ ఉంటుంది. సో ద యూకారియోటిక్ ఎంఆర్ఎన్ఏ కంటైన్స్ ఎ క్యాప్ ఎట్ 5th end. ఇది గుర్తుపెట్టుకోవాలి, క్యాపింగ్ ఏ ప్రైమ్ ఎండ్ దగ్గర ఉంటుంది, టైలింగ్ ఏ ప్రైమ్ ఎండ్ దగ్గర ఉంటుందని. క్యాపింగ్ వచ్చి 5th end దగ్గర ఉంటుంది. అది దేంతో కంపోజ్ అయి ఉంటుందంటే 7-methyl guanosine ద్వారా కంపోజ్ అయి ఉంటుంది. ఇట్ ఈస్ అబ్సెంట్ ఇన్ ప్రోకారియోటిక్ ఎంఆర్ఎన్ఏ. ప్రోకారియోటిక్ ఎంఆర్ఎన్ఏలో ఈ 7-methyl guanosine ఉండదు అనమాట, ఈ క్యాపింగ్ ఉండదు. సో నెక్స్ట్ ద క్యాపింగ్ వచ్చి నాన్ కోడింగ్ రీజియన్ ఉంటుంది. దాన్ని లీడర్ సీక్వెన్స్ అంటారు. అంటే అక్కడి నుంచే స్టార్టింగ్ జరగాలి కాబట్టి దాన్ని లీడర్ సీక్వెన్స్ అంటారు. నెక్స్ట్ దట్ దాని తర్వాత ఉండేది ఇనిషియేటర్ కోడాన్. ఇనిషియేటర్ కోడాన్ ఇప్పుడు ఏయుజి, ఇది గుర్తుపెట్టుకో.
అడినైన్, యురాసిల్, గువానైన్. సో ఇక్కడ నుంచి ఏయుజీ ఉంటుంది. సో ఏయుజీ ఉంది అంటే అక్కడ కోడింగ్ స్టార్ట్ చేయాలి అని అర్థం. అంటే అక్కడి నుంచి మనకి ట్రాన్స్లేషన్ స్టార్ట్ అవుద్ది అని అర్థం. అది స్టార్టింగ్ కోడాన్ అనమాట, లేదా ఇనిషియేటర్ కోడ్ అని అంటారు, ఏయుజీ. ఓకేనా? ఓకే. ఎందుకంటే స్టార్టింగ్ కోడాన్స్ ఏదని కూడా అడుగుతారు క్వశ్చన్స్ లో. ఏయుజీ మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి టీయూజీ అని లేదా ఏటీజీ అని ఇలా పెడతారనమాట. ఎంఆర్ఎన్ఏలో ఎప్పుడు టీ అనేది ఉండదు, యు అనేది ఉంటుంది. నెక్స్ట్, సో అదే ఇక్కడ చూడు, క్యాపింగ్, లీడర్ కోడాను, లీడర్ సీక్వెన్స్ ఇది. ఇక్కడ ఏయుజీ, ఎండింగ్ వచ్చి యుఏజీ, ఏయుజీ యుఏజీ ఇది అన్నమాట. సో FU base pairs orient mRNA on the ribosomes, contains the termination signal. UAG వచ్చి టర్మినేషన్ సిగ్నల్. ఇక్కడ UAG వచ్చి అనే కోడింగ్ ట్రిప్లెట్ కోడాన్ వచ్చిందంటే అంటే ఇక్కడ స్టాపింగ్ అని అర్థం. నెక్స్ట్ టు ద ఇనిషియేటర్ కోడాన్ ద కోడింగ్ సీక్వెన్స్ ఇస్ ప్రెసెంట్, ఇట్స్ కోడ్స్ ఫర్ స్పెసిఫిక్ ప్రోటీన్. సో ఈ ఏయుజీ తర్వాత వచ్చేది ఒక స్పెసిఫిక్ ప్రోటీన్ కి కోడ్ చేస్తుంది. సో దిస్ ఇస్ కాల్డ్ ఎక్సాన్. సో దీన్ని ఎక్సాన్ అంటాం. సో నెక్స్ట్ టు ద టర్మినేటర్ కోడాన్, టర్మినేటర్ కోడాన్స్ వచ్చి ఇవి యుఏఏ, యుజిఏ, యుఏజీ, ఇవన్నీ టర్మినేటర్ కోడాన్స్. ఇవి వచ్చింది అంటే ఇంక ఎండింగ్ అని అర్థం. ఏయుజీ వచ్చి స్టార్టింగ్ కోడాన్, యుఏఏ, యుజిఏ, యుఏజీ ఇవి వచ్చి టర్మినేటర్ కోడాన్స్. సో ద టర్మినేట్స్ ద ప్రోటీన్ సింథసిస్. నెక్స్ట్ టు ద అగైన్ నాన్ కోడింగ్ సీక్వెన్స్. సో దీని తర్వాత కూడా మళ్ళీ నాన్ కోడింగ్ సీక్వెన్స్ ఉంది. సో క్యాపింగ్, లీడర్ కోడాన్ ఇక్కడ ఏం జరగదు, ట్రాన్స్లేషన్ అనేది జరగదు ఈ రీజియన్ లో. మళ్ళీ ఏయుజీ అనేది స్టార్టింగ్ కోడాన్, యుఏజీ, యుజిఏ, యుఏఏ ఇవి వచ్చి టర్మినేటర్ కోడాన్స్. దాని తర్వాత కూడా నాన్ ట్రాన్స్లేషన్ సీక్వెన్స్ ఉంది. సో ఇది నాన్ కోడింగ్ సీక్వెన్స్ ఆర్ నాన్ ట్రాన్స్లేషన్ సీక్వెన్స్. తర్వాత యూకారియోటిక్ ఎంఆర్ఎన్ఏ, ఇప్పుడు దాకా చూపించేది యూకారియోటిక్ ఎంఆర్ఎన్ఏ. యూకారియోటిక్ ఎంఆర్ఎన్ఏలో పాలీ ఏ టైల్ ఉంటుంది, అంటే ఏఏఏ 3 ఏళ్ళు ఉండేది. సో ఏ టైల్ ఉంటుంది. అలా పాలీ ఏ వచ్చిందంటే అన్ని ఏలు వచ్చాయంటే అది టైల్ అని అర్థం. టైల్ ఎప్పుడు 3' దగ్గర ఉంటుంది, క్యాప్ ఎప్పుడు 5' దగ్గర ఉంటుంది. సో ఫంక్షనల్ ఆర్ఎన్ఏ, ఫంక్షనల్ రైబోజోమల్ ఆర్ఎన్ఏ, ఎందుకంటే ఇది ఎంఆర్ఎన్ఏని రీడ్ చేస్తుంది. రీడ్ చేసి దాని స్పెసిఫిక్ అమినో యాసిడ్స్ ని తీసుకొస్తుంది అక్కడికి. ఇప్పుడు it helps in binding of ribosomes to mRNA. రైబోసోమ్స్ ని mRNA కి బైండ్ అయ్యేలా చేస్తుంది ఈ రైబోసోమల్ RNA. It acts as an enzyme called ribozyme. This is the only enzyme which is not proteinaceous. So ribozyme is the only enzyme which is made up of RNA. Helps in the formation of peptide bond during the protein synthesis. అంటే అమైన్ గ్రూప్ కి కార్బాక్సైల్ గ్రూప్ కి మధ్యలో బాండింగ్ చేస్తుంది ఒక్కొక్క అమినో యాసిడ్ మధ్యలో. ఆ బాండింగ్ నే మనం ఏమంటాం, పెప్టైడ్ బాండింగ్ అంటాం. అది యాక్చువల్ గా చేసేది ఈ ఆర్ఆర్ఎన్ఏని. సో విత్ ద హెల్ప్ ఆఫ్ ద ఎంజైమ్ కాల్డ్ రైబోజైమ్. రైబోజైమ్ లో ఉండే మెటీరియల్ వచ్చి ఆర్ఎన్ఏ. ఇది నాన్ ప్రోటీనీషియస్. సో ఇది రైబోసోమ్ స్ట్రక్చర్ అన్నమాట. మనకి ఇది స్మాలర్ యూనిట్, లార్జర్ యూనిట్. మనకు ఆల్రెడీ తెలుసు స్మాలర్ యూనిట్ అండ్ లార్జర్ యూనిట్ అంటే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 70S రైబోసోమ్స్ అంటే ఏమని చెప్తారు? సబ్ యూనిట్స్ ఏంటి 70S రైబోసోమ్స్? 50S, 30S. సూపర్. 80S రైబోసోమ్ కి 40S, 60S. రైట్. సో మనకి ప్రోకారియోటిక్ రైబోసోమ్స్ ని ఏ రైబోసోమ్స్ అంటాం? ప్రోకారియోటిక్ రైబోసోమ్స్ 70S. 70S. మళ్ళీ సైటోప్లాస్మిక్ రైబోసోమ్స్ కూడా 70S. మనకి న్యూక్లియస్ లో, క్లోరోప్లాస్ట్ లో, మైటోకాండ్రియాలో ఉండే రైబోసోమ్స్ 80S రైబోసోమ్స్. ఓకే. తర్వాత వచ్చి మనకి ఈ లార్జర్ సబ్ యూనిట్, ఫర్ ఎగ్జాంపుల్ 70S తీసుకుంటే ఈ లార్జర్ సబ్ యూనిట్ ఏంటి? 40S, సారీ 50S. లార్జర్ సబ్ యూనిట్ 50S, స్మాలర్ సబ్ యూనిట్ 30S. ఎస్ అంటే ఏంటి? Wedberg
యూనిట్. కానీ రైబోసోమ్స్ ని కనిపెట్టింది ఎవరు? మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి స్వెడ్బర్గ్ అని ఇస్తారనమాట. మనం ఏమనుకుంటాం, ఎస్ అంటే స్వెడ్బర్గ్ కాబట్టి ఆబ్వియస్లీ స్వెడ్బర్గ్ అనే అతనే కనుక్కున్నాడని రాసేస్తాం. సో ఇదన్నమాట మనం ఎంత డీప్ గా చదువుతున్నాం. మనకి అంటే నార్మల్ పర్సన్ కి ఒక టాపర్ కి ఉండే డిఫరెన్స్ అది. ఎస్ అంటే స్వెడ్బర్గ్ కాదు, అది స్వెడ్బర్గే, కానీ రైబోసోమ్స్ ని కనిపెట్టింది వచ్చి పెల్లాడ్, జార్జ్ పెల్లాడ్. ఓకే మ్యామ్. కాబట్టి మనకి రైబోసోమ్స్ ని పెల్లాడ్ గ్రాన్యూల్స్ అని కూడా అంటారు. ఓకే మ్యామ్. ఇది గుర్తుపెట్టుకోలేదు, ఇది కూడా చాలా సార్లు అడుగుతుంది. ఇవన్నీ ఏంటంటే టిపికల్ గా ఒక బాగా చదివే వాళ్ళకి, నార్మల్ గా పైపెన్ చదివే వాళ్ళకి డిఫరెన్స్ తీసుకొస్తుంది. ఓకే రైట్. ఓకే మ్యామ్. సో ఇది సెంట్రల్ ప్రొట్యూబరెన్స్ అన్నమాట. ఇది రైబోసోమ్ యాక్చువల్ గా. ఈ రైబోసోమ్ ని తీసుకొచ్చేది ఆర్ఆర్ఎన్ఏ. ఇది యాక్చువల్ గా ఫోటోగ్రాఫిక్ స్ట్రక్చర్ అది. సో డిఎన్ఏకి ఆర్ఎన్ఏకి డిఫరెన్స్ ఏంటి? డిఎన్ఏకి ఆర్ఎన్ఏకి డిఫరెన్స్ ఏంటంటే, డిఎన్ఏకి మాలిక్యులర్ వెయిట్ ఎక్కువ. ఎందుకు డిఎన్ఏకి మాలిక్యులర్ వెయిట్ ఎక్కువ? నువ్వేమనుకుంటున్నావు చెప్పు. డబుల్ స్టాండర్డ్. డబుల్ స్టాండర్డ్. ఆర్ఎన్ఏకి ఎందుకు తక్కువ? సింగిల్ స్టాండర్డ్. సింగిల్ స్టాండర్డ్ కాబట్టి. వెరీ గుడ్. సో డిఎన్ఏ ఇస్ డబుల్ స్టాండర్డ్ పాలీన్యూక్లియోటైడ్ చైన్. ఆర్ఎన్ఏ సింగిల్ స్టాండర్డ్ పాలీన్యూక్లియోటైడ్ చైన్. సో డిఆక్సీ రైబోస్ షుగర్ ఈస్ పెంటోస్ షుగర్. ఇక్కడ కూడా పెంటోస్ షుగరే, కానీ రైబోస్ షుగర్, ఆక్సిజన్ ఉంటుంది. సో ఇక్కడ థైమెన్ ఉంటుంది డిఎన్ఏలో, ఆర్ఎన్ఏలో యురాసిల్ ఉంటుంది. సో వాట్ ఈస్ థైమెన్? ప్యూరినా పిరమిడమ్? పిరమిడ్. Pyramidum. Super. C and T are pyramidal. Cytosine and thymine are pyramidals. ఇటువైపు ఆర్ఎన్ఏ లో వచ్చి యురాసిల్ ఉంటుంది థైమన్ కి బదులుగా. అన్యూజువల్ నైట్రోజినస్ బేసెస్ ఆర్ ప్రెసెంట్. ఇక్కడ వచ్చి అన్యూజువల్ నైట్రోజినస్ బేసెస్ ఆర్ యాబ్సెంట్. ఇక్కడేమో ఉంటుంది, అన్యూజువల్ గా ఉంటుంది. ఇక్కడ జెనెటిక్ మెటీరియల్, దిస్ వాస్ ద జెనెటిక్ మెటీరియల్ ఫర్ మోస్ట్ ఆఫ్ ద లివింగ్ ఆర్గానిజమ్స్. ఆర్ఎన్ఏ వచ్చి వైరస్ లో జెనెటిక్ మెటీరియల్ గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి టొబాకో మొజాయిక్ వైరస్, సో విచ్ ఇస్ ఆర్ఎన్ఏ యాజ్ ద జెనెటిక్ మెటీరియల్. దాని తర్వాత హెచ్ఐవి, హ్యూమన్ ఇమ్యూనోడెఫిషియన్సీ వైరస్, విచ్ హ్యాస్ ద జెనెటిక్ మెటీరియల్ కాల్డ్ ఆర్ఎన్ఏ. ఓకే, ఇది యాక్చువల్గా ఆ ఆర్ఎన్ఏ ఉండబట్టే మన టీ హెల్పర్ సెల్స్ ని అటాక్ చేసేస్తుంది. సో మన కీ ఇమ్యూనిటీని అటాక్ చేసేస్తుంది బికాస్ ఆఫ్ ఆర్ఎన్ఏ. అంటే మన ట్రాన్స్క్రిప్షన్ ని మార్చేయగలదు. ట్రాన్స్క్రిప్షన్ ని మార్చేస్తుంది కాబట్టే మన బాడీ మన మాట ఎందుకు హెచ్ఐవి వచ్చిన వాళ్ళకి. RNA polymerase is also called DNA dependent RNA polymerase. సో DNA తో డిపెండ్ అయ్యి ఆర్ఎన్ఏని పాలిమరైజ్ చేస్తుంది. ఎందుకంటే డిఎన్ఏ నుంచే కదా ఆర్ఎన్ఏ రావాల్సింది, కాబట్టి డిఎన్ఏ డిపెండెంట్ ఆర్ఎన్ఏ పాలిమరైజ్. సో ఆర్ఎన్ఏ పాలిమరైజ్ ఈస్ ఫౌండ్ ఇన్ న్యూక్లియోలస్. ఎందుకంటే మనకి ఆర్ఎన్ఏ సింథసైజ్ అయ్యేదే న్యూక్లియస్ లో కాబట్టి న్యూక్లియోలస్ లో ఉంటుంది ఈ ఆర్ఎన్ఏ పాలిమరైజ్ 1. helps in synthesis of RNA, rRNA. Hence, nucleolus is called ribosome factories of the cell. మనకి ఈ రైబోసోమ్స్ ఎక్కడ సింథసిస్ అవుతాయి అంటే న్యూక్లియోలస్ అని చెప్పాలి. ఓకే, న్యూక్లియోలస్ లోనే మనకి రైబోసోమ్స్ సింథసిస్ అవుతాయి, ఎందుకంటే అక్కడ ఆర్ఆర్ఎన్ఏ ఉంటుంది కాబట్టి. సో ఆర్ఎన్ఏ పాలిమరేస్ 2 helps in the synthesis of mRNA. RNA polymerase 3 helps in the synthesis of tRNA. tRNA అంటే ట్రాన్స్ఫర్ ఆర్ఎన్ఏ, అంటే అమినో యాసిడ్స్ ని ట్రాన్స్ఫర్ చేసేది tRNA. సో 3 రకాల ఆర్ఎన్ఏలు ఉన్నాయి మొత్తం, ఎంఆర్ఎన్ఏ, ఆర్ఆర్ఎన్ఏ, tRNA. సో రైబోసోమల్ ఆర్ఎన్ఏ, మెసెంజర్ ఆర్ఎన్ఏ అండ్ ట్రాన్స్ఫర్ ఆర్ఎన్ఏ. సో రైబోసోమల్ ఆర్ఎన్ఏ వచ్చి ఇన్సాల్యుబుల్ ఆర్ఎన్ఏ, సాల్యుబుల్ అవ్వదు ఇది. సో ప్రిబ్నౌ బాక్స్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ అ డిఎన్ఏ సీక్వెన్స్ ఫౌండ్ ఇన్ ద ప్రమోటర్ రీజన్. ప్రమోటర్ రీజన్ అంటే ఏంటి? ప్రమోటర్ రీజన్
డిఎన్ఏలో మనకి యూకారియోటిక్ లో కూడా వచ్చింది ప్రమోటర్ రీజియన్ అని డిఎన్ఏ మీద. అంటే అక్కడి నుంచి మనకి ట్రాన్స్క్రిప్షన్ స్టార్ట్ అవుద్ది అని అవుతుంది ప్రమోటర్, లేదా ఓరి అంటాం, ఓఆర్ఐ ఓరి అంటాం, లేదా ప్రమోటర్ అంటాం. ఇక్కడ ఏంటంటే ప్రోకారియోటిక్ లో దాన్ని ప్రిబ్నో బాక్స్ అంటారు. సో దాని సీక్వెన్స్ వచ్చి TAT-AATG ఇది ఉంటుంది అనమాట ప్రమోటర్ సీక్వెన్స్. ఇది ఉంటే ప్రోకారియోటిక్స్ లో అక్కడి నుంచి ట్రాన్స్క్రిప్షన్ స్టార్ట్ అవుతుంది అని అర్థం. సో దీన్ని టాటా బాక్స్ అంటారు. సో టాటా బాక్స్ ఇస్ ద డిఎన్ఏ సీక్వెన్స్. సో సారీ, ఇది వచ్చి TAT-AATG వచ్చి ప్రోకారియోటిక్ లో ఉంటుంది, దాన్ని ప్రిబ్నో బాక్స్ అంటారు. టాటా బాక్స్ వచ్చి మనకి దీంట్లో యూకారియోటిక్స్ లో ఉంటుంది. ఇది గోల్డ్బర్గ్ హాక్సన్ బాక్స్ అంటారు, అంటే బేస్డ్ ఆన్ దట్ డిస్కవరర్ నేమ్ అన్నమాట. ఇస్ ద డిఎన్ఏ సీక్వెన్స్. టాటా బాక్స్ వచ్చి యూకారియోటిక్ లో ఉంటుంది. సేమ్ ఇలానే TATAనే ఉంటుంది, కానీ కొంచెం ఎక్స్టెన్షన్ ఉంటుంది. ATG అనేది ఎక్స్టెన్షన్ గా ఉంటుంది ప్రోకారియోటిక్ లో. సో ఫౌండ్ ఇన్ ద ప్రమోటర్ రీజియన్ ఆఫ్ జీన్స్ ఇన్ యూకారియోటిక్ సీక్వెన్స్. సో ఇట్ హ్యాస్ అ సీక్వెన్స్ ఆఫ్ TATA-AAT. సో టాట్ బాక్స్ అంటారు దీన్ని. దాని వచ్చి ప్రిబ్నో బాక్స్ అంటారు. అవి ప్రమోటర్ రీజన్స్ అన్నమాట డిఎన్ఏలో. అక్కడి నుంచి మనకి ట్రాన్స్క్రిప్షన్ అనేది స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ కాన్సెప్ట్ ఆఫ్ జీన్. అసలు జీన్ అంటే ఏంటి? జీన్ అంటే ఏం లేదు, మన బాడీ ఎలా ఉండాలి అంటే ప్రతి ఒక్క క్యారెక్టర్ కి ఒక జీన్ ఉంటుంది. బాడీ కలర్ కి ఒక జీన్ ఉంటుంది, బ్లడ్ గ్రూప్ కి ఒక జీన్ ఉంటుంది, మన ఆర్బీసీ షేప్ కి ఒక జీన్ ఉంటుంది, ప్రతి దానికి ఒక జీన్ ఉంటుంది మన బాడీలో. అంటే ఒక్కొక్క క్యారెక్టర్ కి ఒక్కొక్క జీన్ ఉంటుంది. ఈ క్యారెక్టర్ ఎలా ఉండాలి అని డిసైడ్ చేసేది జీన్. ఆ జీన్ ఎందులో ఉంటుంది? డిఎన్ఏలో ఉంటుంది. డిఎన్ఏలో ఏ రూపంలో ఉంటుందంటే కోడింగ్ రూపంలో ఉంటుంది. జీన్ ఇస్ ద బేసిక్ యూనిట్ ఆఫ్ ఇన్హెరిటెన్స్. మనకు ఒక క్యారెక్టర్ వచ్చింది అంటే అర్థం జీన్ ద్వారానే వచ్చింది. ఒక క్యారెక్టర్ మారింది అంటే అర్థం కూడా జీన్ ద్వారానే మారుతుంది. సో దట్ ఎక్స్ప్రెసెస్ ఎ స్పెసిఫిక్ క్యారెక్టర్. గాట్ ఇట్? అర్థమైంది జ్యోతి? సో గ్రిగర్ జాన్ మెండల్ అనే అతను 1980s లో 1857 అతను 18s లోనే చెప్పాడు అనమాట. హైబ్రిడైజేషన్ ఎక్స్పెరిమెంట్స్ చేసి, హైబ్రిడైజేషన్ అంటే కాంట్రాస్టింగ్ క్యారెక్టర్స్ తో చేసే ఎక్స్పెరిమెంటే హైబ్రిడైజేషన్ ఎక్స్పెరిమెంట్. సేమ్ క్యారెక్టర్స్ తో చేసేదాన్ని హైబ్రిడైజేషన్ అన్నారు ఎప్పుడు. సో హీ కాల్డ్ దెమ్ యాస్ ఫ్యాక్టర్స్. అతనికి అప్పుడు మైక్రోస్కోప్ కానీ లేకపోతే ఇంకా న్యూక్లియస్ అవన్నీ అంత డీప్ గా ఎవరు స్టడీ చేయలేదన్నమాట. కాబట్టి అతను ఏం చెప్పాడు అంటే వాటిని ఫ్యాక్టర్స్ అన్నాడు. తను ఏదో ఒకటి మన బాడీలో నుంచి బాడీకి వస్తుంది, పేరెంట్ నుంచి డాటర్ ఆర్ సన్ కి వస్తుంది, కాబట్టి అతను దాని ఫ్యాక్టర్స్ అని పేరు పెట్టాడు. ఇప్పుడు మనం జీన్స్ అంటున్నాం వాటిని. సో అదే 1909 లో డానిష్ బాటనిస్ట్ జాన్సన్ ప్రపోజ్ దట్ ఈచ్ పోర్షన్ ఆఫ్ ద క్రోమోసోమ్స్ దట్ కంట్రోల్ ఎ ఫినోటైప్. సో ఇతను యాక్చువల్ గా జీన్ అని పెట్టింది అనమాట పేరు. సో జీన్ అంటే టు గివ్ బర్త్ టు, అంటే పుట్టించగలిగేది అని అర్థం జీన్ అంటే. సో జార్జ్ బీడెల్ అండ్ ఎడ్వర్డ్ టాటమ్ డిస్కవర్డ్ ద జీన్స్ కంట్రోల్ ద ప్రొడక్షన్ ఆఫ్ ఎంజైమ్స్. జీన్స్ వల్లే ఎంజైమ్స్ అనేది కంట్రోల్ అవుతుంది అని కనుక్కున్నాడు ఇది. సో కాబట్టి దే ప్రపోజ్డ్ వన్ జీన్ వన్ ఎంజైమ్ హైపోథసిస్, అంటే ఒక జీన్ ఒక ఎంజైమ్ ని ప్రొడ్యూస్ చేస్తుంది అని కనుక్కున్నారు అనమాట. తర్వాత 1944 లో ఓస్వాల్డ్ టి యావరీ అనౌన్స్డ్ దట్ జీన్ ఈస్ ద సబ్స్టెన్స్ రెస్పాన్సిబుల్ హెరిడిటరీ. కాబట్టి దీన్ని యూనిట్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ అంటాం జీన్ ని. సో జీన్స్ ఉంటే జీన్స్ ద్వారానే మనకి మన వారసత్వం వస్తుంది. సో 1950 వాట్సన్ అండ్ క్రిక్ సో డిస్కవర్డ్ కెమికల్ స్ట్రక్చర్ ఆఫ్ డిఎన్ఏ. 1950లో వాట్సన్ అండ్ క్రిక్, దానికే వాళ్ళకి నోబెల్ ప్రైజ్ వచ్చింది. So the gene is made up of specific sequence of DNA nucleotides. ఈ జీన్ కి ఆ సీక్వెన్సింగ్ ఏ ఉండాలి. సీక్వెన్సింగ్ కొంచెం మారినా కానీ మనకి ఎంజైమ్ ప్రొడ్యూస్ అవ్వదు, ప్రోటీన్ ప్రొడ్యూస్ అవ్వదు. సో జీన్ ఈస్ మేడ్ అప్ ఆఫ్ స్పెసిఫిక్ సీక్వెన్స్. Seymour Benzer proposed a modern concept of gene. So while working on Escherichia coli and T4 bacteria phases. Escherichia coli bacteria ఇంకా బ్యాక్టీరియా ఫేజ్ వైరస్ మీద వర్క్ చేసినప్పుడు అతను కొన్ని స్పెసిఫిక్ జీన్స్ ని కనుక్కున్నాడు. వాటిని ఏంటంటే అకార్డింగ్ టు హిమ్ జీన్ ఈస్ సిస్ట్రాన్, రెకాన్, మ్యూటాన్, రెప్లికాన్. ఈ నాలుగిటిని కనుక్కున్నాడు. ఇవేంటో చూద్దాం. వెరీ ఫస్ట్ వన్ సిస్ట్రాన్. సిస్ట్రాన్ అంటే ఏంటంటే ఇది ఒక స్ట్రక్చరల్ జీన్. ఇట్స్ ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ డిఎన్ఏ మాలిక్యూల్ దట్ కోడ్స్ ఎ స్పెసిఫిక్ ప్రోటీన్. ఒక స్పెసిఫిక్ ప్రోటీన్ ని కోడ్ చేసే జీన్ ని
సిస్ట్రాన్ అంటాం. రెకాన్, రెకాన్ అంటే ఆ పేరులోనే ఉంది, రీకాన్ అంటే రీకాంబినేషన్. ఇది వచ్చి మనకి రీకాంబినేషన్ దేంట్లో జరుగుద్ది? రీకాంబినేషన్ దేంట్లో జరుగుద్ది? సరే, ఏ టైప్ ఆఫ్ సెల్ డివిజన్ లో జరుగుద్ది? ఏ టైప్ ఆఫ్ సెల్ డివిజన్? మియోసిస్ లో రీకాంబినేషన్ జరుగుద్ది కదా. ప్రోఫేజ్, ఫస్ట్ ప్రోఫేజ్ లో మనం చదివాం కదా, లెప్టోటీన్, ప్యాకిటీన్, డిప్లోటీన్. సో క్రాసింగ్ ఓవర్ జరిగి మనకి స్ప్లిట్ అయ్యి డయాకైనసిస్ ద్వారా స్ప్లిట్ అయ్యి కయాస్మా ఫామ్ అవుతుంది. దట్ ఈస్ నథింగ్ బట్ రీకాంబినేషన్. మనకి ఇది 2 అది 12. సో ఆ రీకాంబినేషన్ వచ్చి మెయిన్ గా రెకాన్ టైప్ ఆఫ్ జీన్స్ లో టేక్స్ ప్లేస్ అవుతుంది. మ్యూటాన్ అంటే ఏ జీన్ అయితే మ్యూటేషన్ కి ఈజీగా అండర్గో అవుతుందో దాన్ని మ్యూటాన్ అన్నాడు. రెప్లికాన్, ఏ యూనిట్ ఆఫ్ డిఎన్ఏ అయితే పర్టికులర్ గా రెప్లికేషన్ చేస్తుందో దాన్ని రెప్లికాన్. ఆ పేర్లను బట్టి అలా పేరు పెట్టేశాడు, అంటే వాటి నేచర్ ని బట్టి ఆ జీన్స్ కి ఒక పేర్లు పెట్టేశాడు. సో జెనెటిక్ కోడ్, ఒక జెనెటిక్ కోడ్ అంటే ఏంటంటే 3 స్పెసిఫిక్ న్యూక్లియోటైడ్స్ ఉంటాయి దాంట్లో. ట్రిప్లెట్ కోడ్ అనే జెనెటిక్ కోడ్, ఒక జీన్ లో 3 కోడ్స్ ఉంటాయి. సో దట్ కోడ్ ఫర్ స్పెసిఫిక్ అమినో యాసిడ్, ఒక కోడ్ ఒక స్పెసిఫిక్ అమినో యాసిడ్ కి కోడ్ చేస్తుంది. present in DNA, we call that as genetic code. And codon, the 3 specific nucleotide sequence that codes for specific amino acid present in mRNA. mRNA లో ఉండేదాన్ని కోడాన్ అంటాము, DNA లో ఉండేదాన్ని జెనెటిక్ కోడ్ అంటాం. అదే డిఫరెన్స్. యాంటీ కోడాన్ అంటే ఏంటంటే, సో ద 3 specific nucleotide sequence that codes for specific amino acid present in the anticodon arm of the tRNA, which we call it as anti. tRNA మీద ఉండేది యాంటీకోడాన్, ఎందుకంటే అది తీసుకొస్తుంది అనమాట tRNA. యాంటీకోడాన్స్ ఆర్ కాంప్లిమెంటరీ టు ద కోడాన్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి కోడాన్ లో వచ్చి ఏయుజీ ఉందనుకుంటాం, tRNA లో ఏముంటుంది అప్పుడు? mRNA లో మనకి ఏయుజీ ఉంది, అప్పుడు tRNA యాంటీకోడాన్ ఏంటి దానికి? UAC. అదే యాంటీకోడాన్. టర్మినాలజీస్ చాలా ఇంపార్టెంట్. సో జనరల్ ఫ్యూచర్స్ ఆఫ్ జెనెటిక్ కోడ్ ఏంటంటే, జెనెటిక్ కోడ్ ఎప్పుడు ట్రిప్లెట్ గానే ఉంటుంది. ఈచ్ కోడ్ ఈస్ మేడ్ అప్ ఆఫ్ 3 స్పెసిఫిక్ న్యూక్లియోటైడ్స్. సో జెనెటిక్ కోడ్ ఎప్పుడు DNA లో ఉంటుంది. జెనెటిక్ కోడ్ ఈజ్ యూనివర్సల్. మనకి ఈ పర్టికులర్ కోడ్ ఆ స్పెసిఫిక్ అమినో యాసిడ్ కే కోడ్ చేస్తుంది, అంతేగాని వేరే కోడ్స్ అలా మనిషికి తగ్గట్టు కోడ్స్ ఉండవు. ఈ కోడ్ ఆ స్పెసిఫిక్ అమినో యాసిడ్ అంతే, అది ఎవరైనా సరే ఎందులో అయినా సరే. In all the living organisms, genetic code is always universal. For example, UAG ఒక దానికి కోడ్ చేస్తుంది, TAG ఇది ఒక దానికి కోడ్ చేస్తుంది అంటే దానికి కోడ్ చేస్తుంది అంతే తప్ప నీలోను నాలోను వేరుగా ఉండదు. సో జెనెటిక్ కోడ్ హ్యాస్ నో ఓవర్లాపింగ్. సో పక్కనున్న కోడాన్స్ ఎప్పుడు కూడా ఈ న్యూక్లియోటైడ్స్ ని షేర్ చేసుకోదు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి 3 ట్రిప్లెట్స్ ఉన్నాయి, ఈ ట్రిప్లెట్ దీనికే, ఈ ట్రిప్లెట్ దానికే, ఓవర్లాపింగ్ ఎప్పుడు అవ్వదు. జెనెటిక్ కోడ్ ఈస్ కామాలెస్. ఎప్పుడు మనం కామా పెట్టకూడదు జెనెటిక్ కోడ్ రాసేటప్పుడు. దర్ ఈస్ నో గ్యాప్ బిట్వీన్ నైబరింగ్ కోడాన్స్ కి, కామా కూడా పెట్టకూడదు. సో జెనెటిక్ కోడ్ ఈస్ ఇన్ డీజెనరేటివ్ ఇన్ నేచర్. సో జెనెటిక్ కోడ్ మోర్ దాన్ 1 కోడాన్ కోడ్స్ ఫర్ ఎ సింగిల్ అమినో యాసిడ్. ఎందుకంటే ఒకే టైప్ ఆఫ్ అమినో యాసిడ్ కి 4-5 కోడ్స్ ఉంటాయి. ఇది వచ్చి కొంచెం సేఫ్టీ పర్పస్. సో ఫర్ ఎగ్జాంపుల్ GUA, GUG, GUC, GUU కోడ్ ఫర్ వాలిన్. వాలిన్ అనే అమినో యాసిడ్ కి కోడ్ చేస్తారు. సో ఇవన్నమాట, ఇవి కోడ్స్. అవి కోడ్ చేసే అమినో యాసిడ్ UUU, UA, UEC ఫినైల్ అలనిన్ కి కోడ్ చేస్తుంది. ఇది వచ్చి ల్యూసిన్ కి కోడ్ చేస్తుంది. ఇది వచ్చి సీరిన్ కి కోడ్ చేస్తుంది. ఇది థైరోసిన్ కి కోడ్ చేస్తుంది. UAA, UAG ఇవన్నీ స్టాప్ కోడాన్స్. సో UGA ఇవి 3 కూడా స్టాప్ కోడాన్స్. ఇది సిస్టిన్, ఇది వచ్చి ట్రిప్టోఫాన్, అర్జినిన్, హిస్టోన్, హిస్టిడిన్, ప్రోలిన్, థైరోసిన్, అలనైన్, వాలిన్ ఇవన్నీ. ఓకేనా? సో ఇవన్నీ చూడవల్లేదు, మనకి పోను ప్రాక్టీస్ చేస్తా ఉంటే తెలిసిపోతుంది.
ఈ చార్ట్ కానీ మనకు అర్థమైతే ఇవన్నీ రాసేయచ్చు ఈజీగా. ఇటువైపు యుసిఏజి, ఓకే, ఇటువైపు యుసిఏజి, ఇటువైపు యుసిఏజి. ఇప్పుడు మనకి ఏమైంది ఇక్కడ యుయుయు 3 కోడ్స్ వచ్చాయి. తర్వాత యుయుసి ఇది రాయాలి, ఇక్కడ యుయుఏ ఇది రాయాలి. అంటే ఫస్ట్ 2 మాత్రం ఇది వస్తుంది, మిగతాది మాత్రం ఇవి వస్తాయి. చూడు యుయు మళ్ళీ యుయుసి యుయుఏ యుయుజి, మళ్ళీ సెకండ్ దానికి వచ్చేసరికి యుసి వస్తుంది, మళ్ళీ మిగతావి మారుతాయి అన్నమాట. యుసియు తర్వాత యుసిఏ, తర్వాత యుసిజి. ఈ టేబుల్ అర్థమైతే మనమే రాసేయచ్చు, ఓకేనా. ఇవి వచ్చి అమినో యాసిడ్స్ అన్నమాట. అర్థమైందండి? ఇలా ఈ టేబుల్ మనమే వేసేయచ్చు. సో వీటి నుంచి డీప్ గా అడగరు, రెగ్యులర్ గా అడిగే క్వశ్చన్స్ ఉంటాయి వీటి. ఒకసారి క్వశ్చన్స్ ఆన్సర్ చేస్తే అర్థమవుతుంది. సో ఇనిషియేటర్ కోడాన్ అంటే ఏయుజి, మనకి ఇందాకే చూసాం. ఏయుజి వచ్చి ఇనిషియేటర్ కోడాన్, దట్ ఇనిషియేట్స్ ద ప్రోటీన్ సింథసిస్. ఇట్ కోడ్స్ ఫర్ అమినో యాసిడ్ కాల్ మిథియోనైన్. ఏయుజి వచ్చి మిథియోనైన్ కి కోడ్ చేస్తుంది. ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతారు అనమాట. ఏయుజి దేనికి కోడ్ చేస్తుంది? స్టాప్ కోడాన్ అంటే ఏంటి? స్టాప్ కోడాన్ వచ్చి టైల్ కోడాన్. అది టైలింగ్ కోడింగ్ ఏంటంటే పాలీ ఏ, అన్ని ఏలు ఉంటాయి, అది టైల్ అనమాట. యూకారియోటిక్ లో టైల్. అది టర్మినేటర్ కోడాన్ మనం ఇందాకే చూసాం. మొత్తం మనకి 64 కోడాన్స్ ఉంటాయి. ఇక్కడ కానీ నువ్వు కౌంట్ చేసినట్టయితే మొత్తం 64 ఉంటుంది. ఈ 64లో 3 మాత్రమే దేనికి కోడ్ చేయవు, దాన్ని టర్మినేటర్ కోడాన్స్ అంటారు. యుఏజి, యుజిఏ, యుఏఏ, ఈ 3 మాత్రం స్టాప్ కోడాన్స్. ఇవి దేనికి కోడ్ చేయవు, ఏ అమినో యాసిడ్ కి, కానీ ఉంటాయి అన్నమాట. స్టాప్ ఇక్కడ దాకా ఇంక ఇది వచ్చేసిందంటే ఇంక స్టాప్ అని అర్థం. దీస్ వి కాల్ ఇట్ as టర్మినేటర్ కోడాన్స్ ఆర్ నాన్ సెన్స్ కోడాన్స్, ఎందుకంటే ఇవి దేనికి పని చేయవు కాబట్టి. సో genetic code is unambiguous. So each codon codes for specific amino acid, only one amino acid. ఒక్క అమినో యాసిడ్ కి కోడ్ చేస్తుంది అంతేగా. అంటే ఏం లేదు, ఒకరికే ఓటేయగలరు, ఇద్దరు ముగ్గురికి ఓటేయలేరు కదా, దాన్ని అన్అంబిగ్యూయస్ అంటారు. అంబిగ్యూయస్ అంటే ఒకటి దేనికన్నా చేయొచ్చు, ఏమన్నా చేయొచ్చు. అన్అంబిగ్యూయస్ అంటే ఒకసారే. సో ద కోడాన్ U కోడ్స్ ఫర్ ద అమినో యాసిడ్ కాల్ ఫినైలాలనైన్ ఓన్లీ, దానికి మాత్రమే కోడ్ చేస్తుంది. సేమ్ అలానే ఏయుజి మిథియోనైన్ కి మాత్రమే కోడ్ చేస్తుంది. సో కోడాన్ జెనెటిక్ కోడ్ ఈస్ ఆల్వేస్ యూని డైరెక్షనల్. ఒకసారి కోడింగ్ స్టార్ట్ అయిందంటే వెనక్కి రాదు, మళ్ళీ ఒక డైరెక్షన్ లోనే కోడ్ చేస్తుంది. అది కూడా 5' to 3' డైరెక్షన్ లోనే కోడ్ చేస్తుంది. సో ఓబల్ బేస్ అంటే ఇన్ ఈచ్ కోడాన్ 3 నైట్రోజినస్ బేస్ ఈజ్ లెస్ స్పెసిఫిక్. ఖచ్చితంగా 3 నైట్రోజినస్ బేస్ ఖచ్చితంగా ఉండాలి. జియుఏ, జియుసి, జియుజి, జియుయు, కోడ్ ఫర్ వాల్యూమ్. Transfer RNA, we also call it as tRNA. So RNA that carries and transports the activated amino acid. ట్రాన్స్ఫర్ చేస్తుంది, దాని పేరులోనే ఉంది. యాక్టివేటెడ్ గా ఉండే అమినో యాసిడ్స్ ని ప్రోటీన్ సింథసిస్ కోసం ట్రాన్స్ఫర్ చేస్తుంది. సో అరౌండ్ 10 to 15% tRNA ఉంటుంది. సో ద పాలీన్యూక్లియోటైడ్ చైల్డ్ ఈస్ ఫోల్డెడ్ ఇట్ సెల్ఫ్, దానికి అదే ఫోల్డ్ అయి ఉంటుంది tRNA. ఇది వచ్చి లీఫ్ షేప్ లో, క్లోవర్ లీఫ్ మోడల్ అంటారు. tRNA షేప్ అని చెప్పాలి అంటే క్లోవర్ లీఫ్ మోడల్ అనేది గుర్తుపెట్టుకోవాలి. Clover leaf model of tRNA was proposed by American biochemist called Robert Holly in 1965 లో చెప్పారు ఇది. He shared the Nobel Prize in Physiology in 1968. సో అతనికి ఫిజియాలజీలోనూ నోబెల్ ప్రైజ్ వచ్చింది, దీంట్లోనూ నోబెల్ ప్రైజ్ వచ్చింది. ఇది యాక్చువల్గా ఈ tRNA, ఈ mRNA ఇప్పుడు మనం చదివేదంతా బయోకెమిస్ట్రీ కిందకి వస్తుంది. సో స్ట్రక్చర్ ఆఫ్ DNA ఇప్పుడు ఇది క్లోవర్ లీఫ్ మోడల్ అన్నమాట. tRNA is single stranded. So single stranded, దానికి అది ఫోల్డ్ అయింది అంతే. ఇది సింగిల్ స్ట్రాండెడ్ పాలీన్యూక్లియోటైడ్ చైన్. ఇట్ ఫోల్డ్స్ ఇన్ సమ్ రీజన్స్, కొన్ని రీజన్స్ లో ఫోల్డ్ అయ్యి ట్రైఫోలియేట్ అంటే ఒక 3 ఆకులు. ఇప్పుడు మనం ఇక్కడ చూసినట్టయితే క్లోవర్ లీఫ్ మోడల్ లేదా ట్రైఫోలియేట్. సో ఒక లీఫ్ ఉండి, ఇప్పుడు మనకి మామూలుగా కొన్ని లీవ్స్ ఉంటాయి, ఒక కార్డ్ ఉంటుంది, ఇక్కడ కార్డ్ ఉంటే దానికి 3 ఆకులు ఉంటాయి. ఎప్పుడైనా చూసారు జ్యోతి? అది కొన్ని ఆకులు ఉంటాయి,
Yes, ma'am. సో మనకి క్లోవర్ ప్లాంట్ లో ఉంటుంది అనమాట. అది ఒక కార్డ్ ఉంటుంది, దానికి 3 ఆకులు ఉంటాయి, జస్ట్ 3 అతుక్కొని ఉంటాయి. సో దాన్ని మనం ట్రైఫోలియేట్ లీఫ్ అంటాం. ఆ స్ట్రక్చర్ లో ఉంటుంది. దీనికి వచ్చి 4 ఆర్మ్స్ ఉంటాయి. 1 2 3 4 4 ఆర్మ్స్ ఉంటాయి. అమినో యాసిడ్ బైండింగ్ సైట్ టు ద యాక్సెప్టర్. సో అమినో యాసిడ్స్ వచ్చి ఇక్కడ బైండ్ అవుతుంది అనమాట యాక్సెప్టర్ రీజన్ లో. నీకు మిగతా దగ్గర అన్నిటి దగ్గర అతుక్కుపోయింది, దానికి అది బైండ్ అయింది ఇక్కడ తప్ప. సో ఇది వచ్చి యాక్సెప్టర్ ఆర్మ్ అనమాట. ఈ యాక్సెప్టర్ ఆర్మ్ కి అమినో యాసిడ్ అతుక్కుంటుంది. తర్వాత టీ సై సి ఆర్మ్ ఇది. టీ సై సి ఆర్మ్ లూప్ ఇది. తర్వాత డిహెచ్యు ఆర్మ్ లూప్ ఇది. తర్వాత యాంటీ కోడాన్ ఆర్మ్ లూప్ ఇది. ఇది వీటి పేర్లు అనమాట. టీ సై సి, డి ఆర్మ్ లూప్, తర్వాత ఇది యాంటీ కోడాన్ ఆర్మ్ లూప్. రేర్ గా ఇది ఉంటుంది అనమాట. స్మాల్ 5th ఆర్మ్ ఈస్ ప్రెసెంట్. సో దాన్ని వేరియబుల్ ఆర్మ్ అంటాం. సో ద 5' end has methylated guanosine. 5' end కి మాత్రం మిథైలేటెడ్ guanosine. ఇది మిథైలేటెడ్ guanosine వచ్చి ఓన్లీ యూకారియోటిక్ లో ఉంటుంది, ప్రోకారియోటిక్ లో ఉంటుంది. ఈవెన్ mRNA లో కూడా ఉంటుంది. 5' వచ్చి ఆల్వేస్ అటాచ్ టు guanosine, మిథైలేటెడ్ guanosine. 3' end లో వచ్చి సిసిఏ ఉంటుంది. ఇది యాక్సెప్టర్ ఆర్మ్ అనమాట. ఇక్కడ మనకి అమినో యాసిడ్ అటాచ్ అయ్యి ఇది తీసుకెళ్తుంది అనమాట. సో ఈచ్ ఆర్మ్ హ్యాస్ పేరెడ్ బేసెస్. ఒక్కొక్క ఆర్మ్ లో పేరెడ్ బేస్ పేర్స్ ఉంటాయి. సో స్టెమ్ అండ్ అన్పేరెడ్ బేస్ పేర్స్ లూప్ ఉంటుంది. సో ఇది వచ్చి పేరెడ్ బేస్ పేర్స్ అనమాట. ఇక్కడంతా పేర్ అయ్యింది చూడు. ఇది వచ్చి అన్పేరెడ్. ఇది లూప్ మాత్రం అన్పేరెడ్, ఆర్మ్ మాత్రం పేరెడ్. కనిపిస్తుందా? లూప్ ఈజ్ నాన్ పేర్. Yes, ma'am. అమినో యాసిడ్ యాక్సెప్టర్ ఆర్మ్ కి వచ్చి 7 బేస్ పేర్స్ ఉంటుంది. సో 7 బేస్ పేర్స్ ఉంటాయి. 1 2 3 4 5 6 7 7 ఉన్నాయి చూడు బేస్ పేర్స్. 3 మాత్రం అన్పేర్డ్ బేసెస్ ఉంటాయి. 3 7 మాత్రం పెయిర్డ్ ఉంటాయి. యాక్చువల్గా ఇది సింగిల్ స్టాండర్డ్, డబుల్ స్టాండర్డ్ కాదు. దానికి అది లూప్ అయిపోయింది. సో దేర్ ఫోర్ అమినో యాసిడ్ ఆల్వేస్ బైండ్స్ టు అడినైన్ ప్రెసెంట్ ఎట్ ద. సో అమినో యాసిడ్ ఎప్పుడు ఇక్కడ అడినైన్కే బైండ్ అవుద్ది. 3' end మీదే ఉంది అది కూడా. సో టీ సై సి ఆర్మ్ వచ్చి లూప్ కంటైన్స్ అన్యూజువల్ సీక్వెన్స్. ఈ లూప్ లో అన్యూజువల్ సీక్వెన్స్ ఆఫ్ న్యూక్లియోటైడ్స్ ఉంటాయి. యాజ్ థైమిన్, సూడో యూరిడిన్. యాక్చువల్ గా మనకి ఆర్ఎన్ఏలో థైమిన్ ఉంటుందా? No, ma'am. ఉండదు. అందుకే అన్యూజువల్ అన్నారు. అన్యూజువల్ సీక్వెన్సింగ్ ఆఫ్ న్యూక్లియోటైడ్స్ ఉంటుంది. అదే చూడు, థైమిన్ ఉంటుంది, సూడో యూరిడిన్ ఉంటుంది. కాబట్టి దానికి సై అని చెప్పారు. దానికి యు అని ఇవ్వకుండా యూరిడినే, కానీ సూడో యూరిడిన్ లాగా ఉంటుంది అంతే. థైమిన్ ఉంటుంది, యూరిడిన్ ఉంటుంది, సైటోసిన్ ఉంటుంది. సో కాబట్టి టీ సై సి. ఆ సై అంటే ఏంటంటే సూడో యూరిడిన్. సో ఇట్ హెల్ప్స్ టు బైండ్ ద రైబోసోమ్ ఎట్ ద టైమ్ ఆఫ్ ప్రోటీన్ సింథసిస్. ఆ రైబోసోమ్ ని ఇక్కడ బైండ్ అయ్యేలా చేస్తుంది ప్రోటీన్ సింథసిస్ జరిగేటప్పుడు. ఇక్కడేమో అమినో యాసిడ్ బైండ్ అవుతుంది, ఇక్కడేమో రైబోసోమ్ బైండ్ అవుతుంది. తర్వాత డిహెచ్యు అంటే ద లూప్ కంటైన్స్ డైహైడ్రోయూరిడిన్. సో కాబట్టి డిహెచ్యు అంటే అర్థం డైహైడ్రోయూరిడిన్. ఇట్ హెల్ప్స్ ఫర్ ద రికగ్నైజింగ్ ద స్పెసిఫిక్ అమినో యాసిడ్, యాక్టివేటింగ్ ఎంజైమ్ అమినోసైల్ సింథసిస్. అమినోసైల్ సింథసిస్ అనే ఎంజైమ్ ద్వారా స్పెసిఫిక్ అమినో యాసిడ్ ని ఐడెంటిఫై చేస్తుంది. ఇక్కడేమో అటాచ్ చేస్తుంది, ఇదేమో ఐడెంటిఫై చేస్తుంది. ఇప్పుడు యాంటీకోడాన్ లూప్ ఇది. ఈ యాంటీకోడాన్ లూప్ లో కూడా 7 అన్పేర్డ్ నైట్రోజనస్ బేసెస్ ఉంటాయి. ఇక్కడ 1 2 3 4 5 6 7 ఇక్కడ ఉంటుంది అన్పేర్డ్ నైట్రోజనస్ బేసెస్. అమాంగ్ దెమ్ 3 న్యూక్లియోటైడ్ యాక్ట్స్ యాజ్ అన్ యాంటీకోడాన్. వాటిలో 3 బయటకు ఉంది చూడు. ఈ 3 ఏమో యాంటీకోడాన్ అనమాట. యాక్ట్స్ యాజ్ యాంటీకోడాన్ విచ్ ఇస్ కాంప్లిమెంటరీ టు ద ఎంఆర్ఎన్ఏ. ఎంఆర్ఎన్ఏకి ఇది కాంప్లిమెంటరీగా ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎంఆర్ఎన్ఏలో యుఏజీ ఉందనుకుందాం. అప్పుడు ఇక్కడ ఏముంటుంది? హలో, ఎంఆర్ఎన్ఏలో యుఏజీ ఉంటే ఇక్కడ ఏముంటుంది? CUC. రైట్. సో కాంప్లిమెంటరీ ఫంక్షన్స్ వచ్చి ఏంలా, ఇట్ క్యారీస్ అమినో యాసిడ్స్ టువర్డ్స్ ద సైట్ ఆఫ్ ద ప్రోటీన్ సింథసిస్. కాబట్టి దాని పేరు ట్రాన్స్ఫర్ ఆర్ఎన్ఏ అన్నారు. ఇది అర్థమైందా జ్యోతి నీకు? టిఆర్ఎన్ఏ
ఎస్ మ్యామ్. ఓకే, ఇది టిఆర్ఎన్ఏ. మళ్ళీ సో ఇక్కడ యాక్సెప్టర్ వచ్చి 3' ఏ సిసి లేదా సిసిఏ ఈ అడినైన్కే మనకి అమినో యాసిడ్ అటాచ్ అవుద్ది. తర్వాత ఇది వచ్చి 3' అండ్ ఇక్కడ వచ్చి 7 పెయిర్స్ ఉంటాయి, 3 వచ్చి అన్పేర్డ్ ఉంటుంది. ఇది వచ్చి యుహెచ్సి, ఇది వచ్చి టీసైసి, ఇది వచ్చి యాంటీకోడన్. సో ఇక్కడ యాక్టివేటెడ్ అమినో యాసిడ్ అటాచ్ అవుతుంది. ఇక్కడ వచ్చి ఎంఆర్ఎన్ఏకి యాంటీకోడన్ ఉంటుంది. ఇది వచ్చి వేరియబుల్ ఆర్మ్, అంటే త్రూ పిక్టోరియల్ వేరియస్ పిక్చర్స్ లో మనకి ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఇది యాంటీకోడన్, ఇది క్లోర్ లీఫ్ మోడల్. ఇది ఇలా ఇది ఏదైనా సరే టిఆర్ఎన్ఏనే అండి. ఇది యాక్చువల్గా ఏంటంటే మనకి రియల్ టిఆర్ఎన్ఏ ఎలా ఉంటుంది అని చెప్పి ఫోటో మైక్రోస్కోపిక్ పిక్చర్. దీన్ని ఫోటో మైక్రోస్కోపిక్ పిక్చర్ అంటారు. మైక్రోస్కోప్ లెవెల్లో ఫోటో తీస్తే ఇలానే ఉంటుంది. హలో వినిపిస్తుంది? ఓకే, నెక్స్ట్ రైబోజోమల్ ఆర్ఎన్ఏ, ఆర్ఆర్ఎన్ఏ ఈ స్ట్రక్చరల్ ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ రైబోజోమ్స్. ఆర్ఆర్ఎన్ఏ అనేది స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ ద రైబోజోమ్స్.